అయితే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను గైస్ ఈరోజు అయితే మేము ఒక విలేజ్కి అయితే వెళ్ళబోతుండగా మధ్యలోని ఈ యొక్క కాఫీ తోట అయితే మాకు కనిపించింది. ఈ యొక్క కాఫీ తోట అయితే చాలా బాగా అయితే పళ్ళు అయితే చాలా చక్కగా పండినాయి. ఆ యొక్క వీడియో మిమ్మల్ని చూపెట్టాలనుకొని ఈ వీడియో మిమ్మల్ని చూపెట్టబోతున్నాను. చూస్తున్నారు గైస్, ఈ యొక్క చెట్టుకి అయితే ఆకులు అయితే లేవు. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాసింది. అన్ని చెట్లు కూడా ఇలాగే ఎరగదీసి అయితే కాసినాయి. పళ్ళు కూడా అలాగే పండినాయి. హైబ్రిడ్ అంట ఇది. చాలా చక్కగా కాసినాయి. ప్రతి చెట్టు కూడా కాయలు అయితే లేవు, పండ్లు అయితే ఎక్కువగా పండిపోయినాయి. చాలా చక్కగా ఏరిస్తారు. చూస్తున్నారు కదా, ఈ యొక్క రైతు అయితే బల్మలో అతనిది. ఆ రైతు పేరు అయితే ఈశ్వరరావు. ఆ రైతుది ఈ తోట అయితే చాలా బాగా వేసుకున్నారు తోట. కానీ అన్నీ ఒకే సైజు పళ్ళు, పెద్ద పళ్ళు, చాలా గట్టిగా ఉంటాయి. ఈ పళ్ళు కూడా చూస్తున్నారు గైస్, ఎంత ఎర్రగా పండిపోయినాయో. ఇంకా ఎరడేమైతే అలాగుంది రైతు దగ్గర అయితే. చూస్తున్నారు కదా, మన రైతులు అయితే ఎటువంటి రసాయనిక ఎరువులు అయితే వాడారు. వాళ్ళని అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క అడవి చెట్ల మధ్య రాలిన టాకులు కుళ్ళిపోయి అదే ఎరువుగా తయారై ఈ యొక్క కాపీకి అయితే బలం ఇస్తుంది. చూస్తున్నారు కదా, అన్నీ కూడా మొత్తం రెడ్డుగా అయితే పండిపోయినాయి. మన వాళ్ళైతే మరి తోటకు చూద్దాం ఒకసారి అయినా అన్నారు. వెళ్ళాం అలాగా. వెళ్ళిన తర్వాత ఆ యొక్క తోట చూసిన తర్వాత మాకైతే ఆ తోట విడిచి వెళ్ళబుద్ధి కాదు. ఏం చేస్తాం, మాకు వేరే ప్రయాణం ఉంది, వెళ్ళిపోయాము. అలాగే వస్తుండగా గిన్నెగర్ అనే గ్రామంలోని మరి ఈ యొక్క కాకి జొన్నలు అనేది మాకు కనిపించింది. చాలా బాగున్నాయి. మా ఏరియా అయితే ఎక్కడికి కాకి జొన్నలు వేయట్లేదు, కానీ గిన్నెగర్ గ్రామానికి ఇదే ఫస్ట్ సార్ చూడ మేము కాకి జొన్నలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తెలిసి కామెంట్ రూపంలో తెలియపరచండి.